గుంటూరు జిల్లా మంగళగిరిలో అంజుమాన్ భూముల స్వాధీన నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. రాష్ట్రంలో ఎన్నో ప్రభుత్వ భూములున్నా మతపరమైన భూములను స్వాధీనం చేసుకోవటం సరికాదన్నారు. ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో ముస్లింలతో కలిసి భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం వైఎస్ఆర్సీపీ గుంటూరు వెస్ట్ ఇన్ఛార్జ్ నూరి ఫాతిమా ఆధ్వర్యంలో కోబల్పేటలో ఇంటింటికి తిరిగి సంతకాలు సేకరించారు. అంజుమన్ ప్రాపర్టీ వాక్ ప్రాపర్టీ సుమారుగా 2000 కోట్ల రూపాయలు విలువ చేసేది మంగళగిరిలో ఉన్నది. ఒక మతపరమైనటువంటి భూముల్ని మీ ప్రభుత్వం ఉంది కదా అని లోకేష్ గారు దాని మీద దృష్టి పెట్టి దాన్ని లాక్కుని ప్రభుత్వంతో కలపాలని చేసేటటువంటి ప్రయత్నాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకించడమే కాదు, ముస్లింలందరికీ కూడా అవగాహన కలిగించే విధంగా మేము చేయబోతూ ఉన్నాం. ఇవాళ ఇంటింటికి వెళ్ళి ఫాతిమా గారి నాయకత్వంలో సంతకాలు సేకరణ చేస్తున్నాం. చాలా ఎకరాలు ఉన్నాయి వాళ్ళ మంగళగిరిలోనే కాదు, రాజధానిలో కొన్ని వేల ఎకరాలు, లక్షల ఎకరాలు చేస్తూ ఈ ముస్లింలకు సంబంధించినటువంటి ప్రాపర్టీ మీద వీరి దృష్టి పట్టాన్ని మేము ఖండిస్తున్నాం. ఎవరు మైనార్టీల ఓట్లతో గెలిచి ఈరోజు మైనార్టీలను మోసం చేసే విధంగా ఈ పాలన చేస్తున్నారు. అలాగే ఇక్కడున్న స్థానిక ఎమ్మెల్యే కానీ, లేకపోతే అంజుమన్ ఇస్లామియాకి సంబంధించిన ప్రెసిడెంట్ కానీ, లేకపోతే వక్ఫ్ బోర్డ్ డైరెక్టర్ కానీ ఇన్ని పదవులు ఉంచుకొని మరి వాళ్ళని కాపాడాల్సింది పోయి వాళ్ళ బాధ్యత, ఆయన ఉన్న బాధ్యతని దుర్వినియోగం చేసుకుంటూ దాన్ని అమ్మేసే ప్రయత్నం చేస్తున్నారు. దాన్ని మాత్రం మేము చేయము. దానికోసం ఎంత దూరమైనా పోరాటం చేయమని చెప్పి అండగా ఉంటామని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్పడం జరిగింది. ఖచ్చితంగా దాన్ని కాపాడుకోవడానికి మేమందరం ప్రయత్నిస్తాం. అలాగే 30వ తారీఖున జుమ్మా నమాజ్ తర్వాత రమేష్ హాస్పిటల్ దగ్గర నుంచి మరి కలెక్టరేట్ ఆఫీస్ దాకా వెళ్ళి ఈ సంతకాల సేకరణ చేసింది కూడా ఆయనకి చూపించి దీన్ని ఆపటానికి మేము ప్రయత్నిస్తాము.